మనతో మాట్లాడడానికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఉన్నారు. సార్ చెప్పండి, సోషల్ మీడియా వేదికగా మిమ్మల్ని ఒక ప్రశ్న వినిపిస్తూ ఉంది. కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిని ఎలా బాధ్యురాలు చేస్తారనే ప్రశ్న. ఈ ప్రశ్నకు మీరు కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏం చెప్తారు? ఈ ఈ ఈ సమస్య మా కంప్లైంట్ చేసినప్పుడే మా దృష్టికి వచ్చింది. కూతురు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద చాలా తీవ్రమైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. కూతురు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే లాస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ కావాలన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే పరకాల నుంచి ఎమ్మెల్యే టికెట్ కావాలన్నారు. కానీ అఫీషియల్గా కూతురు కాంగ్రెస్ పార్టీలో ఒక పదవి లేదు కాబట్టి వారంతా ఒకే కుటుంబంగా రాజకీయంగా ఉన్నారు కాబట్టి వారికి ఒక నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగాం. ఆ నోటీస్లో మేడం మన కొండా సురేఖ్ గారు, కొండా సుష్మిత ఆమె కూతురు ఒక ఇండిపెండెంట్ మేజర్ పర్సన్, అందువల్ల నాకెందుకు నోటీస్ ఇచ్చారని నాకు రిప్లైలో కూడా అడిగారు. నేచురల్ జస్టిస్కి ఇది వ్యతిరేకం. అంటే నేను మొన్న మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, న్యాచురల్ జస్టిస్ అనేది ఒక్క కూతురు తల్లికి సంబంధించే కాదు. న్యాచురల్ జస్టిస్ అనేది ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్ అనే దానికి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కానీ నాకు ఇచ్చిన రిప్లైలో ఆమె ముఖ్యమంత్రిని అంత అనుచితంగా తిట్టినా కానీ దాన్ని ఖండించలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నకు మీరు చెప్తున్న సమాధానానికి మంత్రుల నుంచి ఒక సమాధానం వస్తుంది. మిగతా మంత్రులు కూడా సీఎం మాట్లాడిన దాని మీద వ్యతిరేకించలేదు అన్నది కదా. దానికి సమాధానం చెప్తున్నాను నేను. అది చెప్పలేదు కాబట్టి ఇటువంటి ఇష్యూ ఇప్పుడు మొదటిసారి రాలేదు. ఇది కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఈ 2-3 ఇష్యూలు కంటిన్యూస్గా జరుగుతుండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనేది మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి చెప్పారు. ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. దాని మీద నాకు మన కొండా సురేఖ్ గారు కూడా ఒక లెటర్ పంపించారు. వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీరి మాటల వెనక ఎవరున్నారో కనిపెట్టాలని చెప్పారు. ఆ కనిపెట్టే విధానంలో భాగంగా వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు మామూలుగా మీడియాలో చెప్పినవన్నీ నేను చూసాం. ఇక్కడ డిసిప్లినరీ కమిటీ మీటింగ్లో కూడా వాళ్ళతో మాట్లాడింది కూడా చెప్పాను. అందువల్ల వీటన్నిటిని విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ, ప్రభుత్వంలో పనిచేసే విధానానికి అడ్డుపడే పరిస్థితి ఏర్పడుతుంది, నష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చాను. వారు మీనాక్షి నటరాజన్ గారు, అంటే మహేష్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ గారికి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. వారు అక్కడి నుంచి వారు ఏఐసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ మల్లికార్జున గారు, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఆర్గనైజేషన్ గారు పంపిస్తారు. వారి దగ్గర నుంచి మేము పంపించినటువంటి రిపోర్ట్ మీద, పిసిసి ప్రెసిడెంట్ పంపించిన రిపోర్ట్ మీద ఏ రకమైన నిర్ణయం వచ్చినా ఆ నిర్ణయాన్ని మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. మీరు నివేదికలో కేవలం కొండా సుస్మిత పటేల్ చేసిన ఇటీవల వ్యాఖ్యల్ని మాత్రమే కోట్ చేశారా? గతంలో సమంత మీద చేసిన వ్యాఖ్యలు కానీ, ఆ తర్వాత వివిధ అంశాలపైన నాగార్జున మీద చేసిన వ్యాఖ్యలు, వీటిని కూడా నివేదికలో పొందుపరిచారా? నా నివేదికలో ఇద్దరిని గురించి పొందుపరిచాను. ఒకటేమో కొండా సురేఖ్ గారు, ఈ కేసు ఇంతకుముందు జరిగిన కేసులు, అదే రకంగా చిన్నారెడ్డి గారు ఇప్పుడు కేసు, ఇంతకుముందు వారు మాట్లాడి, అటన్నిటిని కలిపితేనే సమగ్రమైన రిపోర్ట్ అంటారు. మరి నేను ఏదైనా అక్కడ పంపించేటప్పుడు క్రమశిక్షణ లక్ష్మణ రేఖ దాటిపోతుంది అని చెప్పాలంటే కారణాలు ఏంటి అనేది చెప్పాను. లక్ష్మణ రేఖ దాటారనేది నా ఉద్దేశం. అందువల్ల నేను రిపోర్ట్ పంపించి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పాను. వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఎన్ని పేజీలు రాశారు సార్? ఈ మొత్తం రిపోర్ట్ ఎంత ఉంది? మొత్తం 2 కలిపితే 10 పేజీలు ఉంటుంది. పర్టికులర్గా మీకు
చర్యలు తీసుకునే అధికారం ఉండదా? ఏసీసీనే తీసుకోవాలా వీటికి సంబంధించి? అధికారం ఉన్నా కూడా ఇక్కడ కొండా సురేఖ్ గారు హానరబుల్ మినిస్టర్, చిన్నారెడ్డి గారు క్యాబినెట్ ర్యాంక్ వైస్ చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ తెలంగాణ. అందువల్ల ఇది చాలా పెద్ద స్థాయిలో నిర్ణయం తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి కాబట్టి నేను ఆలోచించి పంపించాను. సరే, రాజగోపాల్ రెడ్డి విషయంలో కానీ మిగతా వారి విషయంలో ఉదాసీనంగా ఉన్న క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ విషయానికి వస్తే ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది అనేది చాలామంది బయటి వ్యక్తుల నుంచి మీ ముందు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద టీవీల్లో పేపర్లో వచ్చిన సంగతి నాకు కూడా తెలుసు. నేను చైర్మన్ కాకముందు నుంచి తెలుసు. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నాను కాబట్టి రాజకీయంగా నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి తెలుసు. కానీ ఇప్పుడు ఈ 2 కేసులకు సంబంధించి వెంటనే పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చినాయి. అక్కడ నుంచి కంప్లైంట్స్ రాలేదు. ప్రతి డిసిప్లినరీ కమిటీ చర్యలు తీసుకోవటానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో అయిపోయింది తప్ప నేను కోమటిరెడ్డి గారిని నేను సపోర్ట్ చేస్తున్నాను, క్రమశిక్షణ నుంచి ఎగ్జామ్ట్ చేస్తున్నాను అంటూ లేదు. ఆ ప్రొసీజర్ లేదు. దాని మీద ఏ పరిస్థితుల్లో ఏం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. మీకు ఇచ్చిన షోకాజీ నోటీసులకు ఇచ్చిన వివరణ కనుక మీకు నచ్చకపోతే, సంతృప్తి చెందకపోతే ఫిజికల్గా మీరు కమిటీ ముందు అటెండ్ కావాలని వాళ్ళని కోరుతారు. కానీ ఈ 2 కేసుల విషయంలో వాళ్ళు ఎందుకు జరగలేదు? అంటే నేను వారిని ఫిజికల్గా అటెండ్ కావాలని చెప్పాల్సినంత ఆ సబ్జెక్ట్ లేదు అక్కడ. ఎందుకు లేదంటే కొండా సురేఖ్ గారు మీరు ఇచ్చిన ఈ వివరణ పత్రం నోటీస్ని విత్డ్రా చేసుకోమన్నారు. అదే రకంగా చిన్నారెడ్డి గారు కూడా మీరు ఇచ్చిన నోటీసుని విత్డ్రా చేసుకోను. ఎక్స్ప్లెనేషన్ వారిది వేరు వీరిది వేరు ఉంది. మరి నేను ఇచ్చిన నోటీసుని విత్డ్రా చేసుకోమంటే నేను ఏం మాట్లాడాలి పిలిచి? వారు అందువల్లనే దీన్ని హైకమాండ్కి కూడా పంపించడం జరిగింది. వారికి ఇచ్చిన నోటీసును పంపించాను, వారు ఇచ్చిన రిప్లైని పంపించాను, ఇంటికి సంబంధించిన సమగ్రమైన రిపోర్ట్ను కూడా కలిపి పంపించాను. ఇది మొత్తానికి చిన్నారెడ్డి కొండా సురేఖ పైన కఠిన చర్యలకు సిఫారసు చేసింది క్రమశిక్షణ కమిటీ. అయితే తన నోటీసుల విషయంలో ఇచ్చిన రిప్లైలో భాగంగా ఇద్దరు కూడా నోటీసులను విత్డ్రా చేసుకోవాలనే డిమాండ్ వాళ్ళు తెరపైకి చేర్చారు. అందుకే నేను ఫిజికల్గా వాళ్ళని కమిటీ ముందు హాజరు కావాలని చెప్పలేదంటూ కూడా చెప్తున్నారు మల్లు రవి. మొత్తంగా చర్యలకైతే రంగం సిద్ధమైనట్టుగానే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.